హాయ్ అండి అందరికీ. ఈరోజు మా చిట్టి తల్లి లేస్తూనే అమ్మ రోటీ చేసి పెట్టవా అని అడిగింది. సరే ఓకే చేస్తాను అనేసి అన్నాను. కానీ కర్రీ ఏం చేయాలి అని చెప్పి చాలాసేపు ఆలోచించానండి. చాలాసేపు ఆలోచించగా ఒక మంచి ఐడియా వచ్చింది. చాలా సింపుల్‌గా, ఈజీగా అయిపోయే సోయా గ్రాన్యూల్స్ ఫ్రై. ఇది ఎలా చేయాలి అంటే ఫస్ట్ సోయా గ్రాన్యూల్స్‌ని ఒక 10 మినిట్స్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న ఈ సోయా గ్రాన్యూల్స్‌ని సైడ్‌కి పెట్టి స్టవ్ మీద ఒక పాన్ పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఈ 4 వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని అది కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోపు మనం సైడ్‌కి పెట్టుకున్న ఈ సోయా గ్రాన్యూల్స్ ఉన్నాయి కదండీ! వాటిని పిండేసి వాటర్ లేకుండా పిండేసి డ్రైన్ చేసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు అవి ఫ్రై అయిన తర్వాత ఈ సోయా గ్రాన్యూల్స్‌ని కూడా ఏసి ఫ్రై చేసుకోవడమేనండి. అంతే టేస్ట్‌కి తగ్గట్టు కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి చాలా సింపుల్. నాకు 10 నిమిషాలు కూడా పట్టలేదు ఈ రెసిపీ చేయడానికి. బట్ ట్రస్ట్ మీ చాలా అంటే చాలా బావుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు.